విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ను పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక హెచ్1 గోడౌన్లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. షిప్పింగ్ ఆపేయమని పోర్టు అధికారులను ఆదేశించారు. పేద ప్రజల పొట్టకొట్టి బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై ఎండీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికి వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత హెచ్1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే హెచ్1 లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈ రోజు